నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. భారతదేశ ఆత్మగౌరవం ఆకాశమంత ఎత్తుకు ఎగసిపడుతున్న వేళ మన జాతీయవాద సిద్ధాంతం ప్రపంచ వేదికపై కొత్త చరిత్రను లిఖిస్తోంది. ఒకప్పుడు మన అంతర్గత భద్రతను తక్కువ చేసి చూసిన వారికి నేడు భారతదేశం తన నిబంధనలతో సమాధానం చెబుతుంది. ఏ దేశమైనా సరే తన భద్రత విషయంలో రాజీ పడనప్పుడు ప్రపంచమే మన దగ్గరకు వస్తుందనే సత్యానికి 2026 నాటి భారత్ కెనడా సంబంధాల పునరుద్ధీకరణ ఒక తిరుగులేని నిదర్శనం. కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ 2026 ఫిబ్రవరిలో జరిపిన పర్యటన కేవలం ఒక దౌత్యపరమైన భేటీ మాత్రమే కాదు. ఇది నవభారత శక్తికి దక్కిన గుర్తింపు. గతంలో జస్టిన్ ట్రూడో తన రాజకీయ స్వార్థం కోసం కెనడా గడ్డపై ఖలిస్తానీ వేర్పాటువాదులకు వత్తాసు పలికారు. మన దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా ట్రూడో ప్రభుత్వం వ్యవహరించిన తీరును భారత్ ఎప్పుడూ ఉపేక్షించలేదు. కానీ నేడు కాలం మారింది. మార్క్ కార్నీ నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం ట్రూడో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ భారతదేశపు భద్రతా ఆందోళనను అంగీకరించింది. వేర్పాటువాద శక్తుల కంటే ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంతో స్నేహమే ముఖ్యమని కెనడా గ్రహించడం మన దౌత్య విజయం. మనం కేవలం మాటలకే పరిమితం కాలేదు, ఆర్థికంగా కూడా ప్రపంచానికి దిక్సూచిగా మారాము. భారత్ మరియు కెనడా మధ్య కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం లేదా సెపా 2026 నాటికి పూర్తి స్థాయిలో అమలులోకి రానుంది. 2024-25లో కేవలం $9 బిలియన్ ఉన్న మన వ్యాపారం 2030 నాటికి $70 బిలియన్ చేరుకోవాలనే లక్ష్యం ఒక మహా పరివర్తన. భారత్ తన అజేయమైన ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ మార్కెట్ను శాసిస్తోంది. అమెరికాపై అతిగా ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి కెనడా వంటి దేశాలు భారత్ వైపు చూడటం మన దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనం. సుమారు $110 బిలియన్ కెనడియన్ పెట్టుబడులు నేడు భారత గడ్డపై ఉన్నాయి. ఇది భారత వృద్ధి పదంపై ప్రపంచానికి ఉన్న నమ్మకానికి సంకేతం. ముఖ్యంగా ఇంధన భద్రత విషయంలో భారత్ సాధిస్తున్న పురోగతి గమనార్హం. మన అణుశక్తి అవసరాల కోసం కెనడాతో కుదుర్చుకున్న $2.6 బిలియన్ యురేనియం సరఫరా ఒప్పందం 2035 వరకు మనకు ఇంధన భరోసాను ఇస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ మరియు కీలక ఖనిజాల విషయంలో మనం చేస్తున్న కృషి భారత్ను ఇంధన రంగంలో స్వయం సమృద్ధి గల దేశంగా తీర్చిదిద్దబోతోంది. సాంకేతిక రంగంలో కూడా భారత్ నేడు అగ్రగామిగా ఎదుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటరింగ్ మరియు అంతరిక్ష పరిశోధనలలో ఇస్రో మరియు కెనడియన్ స్పేస్ ఏజెన్సీస్ మధ్య కుదురుతున్న ఒప్పందాలు మన యువతకు కొత్త అవకాశాలను ఇస్తున్నాయి. రక్షణ రంగంలో కూడా సముద్ర భద్రత విషయంలో మనం మన సరిహద్దులను మరింత పటిష్టం చేసుకుంటున్నాము. భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ఎక్కడా వదులుకోలేదు. మనం ఎవరినీ బతిమాలలేదు. బదులుగా మన దేశ హితవును దృష్టిలో ఉంచుకొని మనమే నిబంధనలను నిర్దేశించాము. భారతీయులమైన మనం మన సంస్కృతిని గౌరవిస్తూనే ప్రపంచ దేశాలతో సమానంగా అభివృద్ధి చెందుతున్నాం. ఈ పర్యటన ద్వారా ముంబై నుంచి ఢిల్లీ వరకు జరిగిన చర్చలు కేవలం వ్యాపారాల కోసం మాత్రమే కాదు. ఇది రెండు గొప్ప దేశాల మధ్య ఏర్పడిన ఒక నూతన బంధం. మన దేశం పట్ల గౌరవం ఉన్న వారితోనే మన స్నేహం ఉంటుందని మనం చాటి చెప్పాం. భారతీయ రైట్ వింగ్ దృక్పథం అంటే మన వారసత్వాన్ని కాపాడుకుంటూనే ఆధునికతను ఆహ్వానించడం. మన దేశంపై అక్రమంగా దాడులు చేసేవారికి, మన సమగ్రతను దెబ్బతీసేవారికి ఈ నవభారతంలో చోటు లేదు. జస్టిన్ ట్రూడో వంటి వారు చేసిన పొరపాట్ల వల్ల దెబ్బతిన్న సంబంధాలను భారత్ తన పెట్టుబడులతో సరైన మార్గానికి తెచ్చింది. గ్లోబల్ సౌత్ దేశాలకు నాయకుడిగా ఎదిగిన భారత్ నేడు పాశ్చాత్య దేశాలకు కూడా ఒక అనివార్య భాగస్వామిగా మారింది. మన దేశ గౌరవం పెరిగినప్పుడే మనకి అంతర్జాతీయంగా విలువ లభిస్తుందని ప్రధాని మోదీ నిరూపించారు. చారిత్రాత్మక వారసత్వం కలిగిన మన దేశం భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారబోతుంది. ఐఐటి తిరుపతి వంటి సంస్థలతో కెనడా కుదుర్చుకున్న విద్యా ఒప్పందాలు మన దేశ మేధో సంపత్తికి లభించిన గౌరవం. ఇక చివరిగా చెప్పాలంటే 2026 నాటి ఈ మార్పు ఒక కొత్త అధ్యాయం. భారతదేశం తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎంత దృఢంగా ఉంటుందో ప్రపంచానికి తెలిసింది. మన దేశ భద్రత ముందు మరేది ముఖ్యం కాదని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే వారికి మన గడ్డపై లేదా మన మిత్ర దేశాల గడ్డపై స్థానం లేదని స్పష్టమైంది. భారతదేశం తన అస్తిత్వాన్ని చాటుకుంటూ
మన ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రపంచ శాంతి మరియు అభివృద్ధిలో తన వంతు పాత్రను పోషిస్తోంది. బలమైన నాయకత్వం, స్పష్టమైన దార్శనికత ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఈ భారత్-కెనడా సంబంధాల పునరుద్ధీకరణ చాటి చెబుతోంది. సత్యమేవ జయతే అన్న సూక్తిని పాటిస్తూ ధర్మరక్షణే ధ్యేయంగా భారత్ అగ్రరాజ్యంగా ఎదిగే దిశలో అడుగులు వేస్తోంది. మన జాతి గర్వించదగ్గ ఈ విజయ ప్రస్థానం ఇలాగే కొనసాగుతుంది. భారతీయత అంటే ఒక గర్వం, భారతీయులమంటే ఒక శక్తి. ఇదే నేటి నవభారత నినాదం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జాతీయవాద గళాన్ని సపోర్ట్ చేయండి. జై హింద్. భారత్ మాతాకి జై.